ఏమైందండి? పల్లవి ఇప్పుడు గర్భవతి. ఈ రిపోర్ట్స్ ప్రకారం కిరణ్కి తండ్రి అయ్యే అవకాశం లేదు. నీకు పిల్లలు పుట్టరని తెలిసి పల్లవి చాలా బాధపడింది. అందుకే మన ఇంటికి వారసునివ్వడానికి సిద్ధపడింది. తనకి పుట్టే బిడ్డని నీ చేతుల్లో పెట్టి ఆ బిడ్డకి నిన్ను అమ్మగా మార్చి తను దూరంగా వెళ్ళిపోతానని మాట కూడా ఇచ్చింది. మీ వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అవునా? అవును, బట్ పిల్లలు పుట్టేది నీ వల్ల కాదు, మరో స్త్రీ వల్ల. మరో స్త్రీ వల్ల పుట్టడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. మీ రిపోర్ట్స్ ని మా సీనియర్ డాక్టర్స్ బాగా స్టడీ చేశారు. అకార్డింగ్ టు మొటిలిటీ మార్ఫాలజీ థియరీ, దెర్ ఈస్ ఎ ఛాన్స్ హీ కెన్ బికమ్ ఫాదర్ టు సంబడీస్ చైల్డ్. కొందరు స్త్రీలలో రిలీజ్ అయ్యే ఎగ్స్ చాలా బలంగా ఉంటాయి, బట్ మగవాళ్లలో ఆ కౌంట్ తక్కువగా ఉన్నా కూడా మొటిలిటీ బాగా ఉంటే అలాంటి స్త్రీలకి సంతానం కలిగే ఛాన్స్ ఉంది. మన కోసం అంత త్యాగం చేస్తున్న పల్లవి బాగోగులు చూసుకోవడం మన బాధ్యత అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పు ఉషా. పల్లవి బాధ్యత మనం తీసుకుందామా? నీకిష్టం లేకుండా ఏదీ జరగదు. మీ బాధ్యతే నా బాధ్యత, మీ ఇష్టమే నా ఇష్టం. పల్లవి బాధ్యత మనం తీసుకుందాం. ఆమెకి పుట్టబోయే మీ బిడ్డని మనం పెంచుకుందాం. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు. అర్ధాంగిని కదండి, అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? ఎక్కడికి వెళ్తున్నారు? నా మాటకి గౌరవం లేని చోట ఉండలేక శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. వద్దండి, దయచేసి మీరు ఇల్లు వదిలి వెళ్ళొద్దు. ఉండి ఏం చేయమంటావు? నాశనమవుతున్న ఉష జీవితాన్ని చూస్తూ బాధపడుతూ ఇక్కడే ఉండమంటావా? లేక తల్లి కొడుకులు కూడ పలుకుని ఈ ఇంటి కోడలికిస్తున్న వారసత్వాన్ని చూసి మురిసిపోతూ ఇక్కడే ఉండమంటావా? దయచేసి అలా మాట్లాడకండి. మీ ఇష్టానికి వ్యతిరేకంగా మీకు తెలియకుండా ఇక నుంచి ఈ ఇంట్లో ఏదీ జరగదు, ఏదీ జరగదు. జరిగిన దాని సంగతేంటి? సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోయింది. మరి దాని సంగతేంటి? ఆ తప్పుని సరిదిద్దుకున్నామనుకుంటూ
ఇంటికి వారసుడిని తీసుకొస్తున్నామనుకుంటూ ఉషకి అన్యాయం చేయటానికి ఇంకో తప్పు చేశారు. దాని సంగతేంటి? ఇదే పరిస్థితి నీ కూతురి విషయంలో వచ్చి ఉంటే ఇలాగే చేసేదానివా? నీ అల్లుడు ఎవరితోనూ ఒక బిడ్డని కంటే ఆ బాధ్యత నీ కూతురి చేతుల్లో పెట్టేదానివా? చెయ్యు. అలాంటి పని అస్సలు చెయ్యు. ఎందుకంటే రేణు నీ కూతురు, ఉష ఏ తల్లో కన్న కూతురు. ఉష ఏ తల్లో కన్న కూతురు కాబట్టే ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డను చేయటానికి ఆలోచిస్తున్నా. అది నా ఆలోచన కాదండి. అలా చేద్దామని కిరణ్ చెప్తేను దాని గురించి ఆలోచించడం కూడా తప్పే అని చెప్పాను కదా. మళ్ళీ అదే తప్పుని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావు దీనికి. సమర్థించుకోవడం లేదండి, అలా ఆలోచించుకోవడం కూడా తప్పే అని ఒప్పుకుంటున్నాను. ఆ తప్పుకి నన్ను శిక్షించండి, భరిస్తాను. అంతేగాని ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోవద్దండి ప్లీజ్. అత్తయ్య, మావయ్య గారు ఎక్కడికి వెళ్ళరత్తయ్య. మీరిద్దరూ ఆది దంపతులైన అర్ధనారీశ్వరులు లాంటి వాళ్ళు మావయ్య. అర్ధనారీశ్వరులు ఎక్కడున్నా కలిసే ఉంటారు తప్ప విడిపోరు, విడివిడిగా ఉండరు. మీ అత్తయ్య చేసిన తప్పు ఆ పార్వతీదేవి కూడా చేసుంటే పరమేశ్వరుడు కూడా ఖచ్చితంగా విడిపోయేవాడమ్మా, ఖచ్చితంగా విడిపోయేవాడు. అత్తయ్య గారు తప్పు చేయలేదు మావయ్య. తప్పులు సరిదిద్దడం తప్ప తప్పు చేయటం అత్తయ్య గారికి చేత కాదు. తప్పు చేసింది మీ అబ్బాయి. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ఒక మార్గం చెప్తే అది కరెక్టా కాదా అన్న సందిగ్ధంలో పడి దాని గురించి ఆలోచించారత్తయ్య. అంతే తప్ప ఆ ఆలోచనని ఆచరించలేదు. జరిగింది నాకు అత్తయ్య గారు చెప్పలేదు, నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ విషయంలో అత్తయ్య గారి తప్పు అనుమంత కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. జరిగింది జరిగినట్టుగా ఆయన నాకు చెప్పారు. జరిగిన దాంట్లో తప్పొప్పుల గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. జరిగిన దాంట్లో కేవలం మంచిని మాత్రమే తీసుకోవాలనుకున్నాను. జరిగిందే చెడైనప్పుడు దాంట్లో మంచి ఎక్కడ ఉంటుందమ్మా? నువ్వు ఎంత వెతికినా దాంట్లో మంచి దొరకదు. క్షీరసాగర మదనంలో ముందు విషం వచ్చినా తర్వాత అమృతం దొరికింది కదా మావయ్య. అంటే విషాన్ని నువ్వు తీసుకుని అమృతాన్ని వేళకు పంచాలనుకుంటున్నావమ్మా? నేను పంపకాల గురించి ఆలోచించట్లేదు మావయ్య, పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆయన చెప్పినట్టు మన ఇంటికి వారసునిస్తున్న పల్లవికి వెనక ముందు ఎవరూ లేరు కాబట్టి తనని మా ఇంటికి తీసుకువెళ్తాను. పల్లవికి పుట్టే బిడ్డని మన ఇంటి వారసుడిగా పెంచుతాను. ఎవరి బలవంతం మీదో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. మనసా వాచా ఇష్టపడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.
కోసం మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే మీ నిర్ణయాన్ని దయచేసి మార్చుకోండి. ఎందుకంటే మీరు అత్తయ్య గారికి దూరం అయితే నేను మీ కోడలిగా మీ అందరికీ దూరం అయిపోతాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని మీ నిర్ణయాన్ని మార్చుకోండి మావయ్య. మనసు మౌనం అయినప్పుడు గొంతు మోగిపోతుందంటారమ్మా. ఇప్పుడు నా పరిస్థితి అదేనమ్మా. భర్త తప్పులను భరిస్తూ సహిస్తూ క్షమించగలిగిన నువ్వు భారీగా వచ్చినందుకు వాడు చాలా అదృష్టవంతుడమ్మా. ఈ కాలంలో కూడా ఇంత సహనం గల అమ్మాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నానమ్మా. సహనంలో భూదేవిని మించిన వాళ్ళు లేరమ్మా. కానీ భర్త చేసిన పాపాన్ని భరించి ఆ పాప ఫలితాన్ని పెంచి పెద్ద చేయటానికి సిద్ధపడ్డ నువ్వు ఆ భూదేవిని మించిపోయావు తల్లి. వయసులో చిన్నదానివైనా నీలో ఉన్న పెద్ద మనసుకి, నీలో ఉన్న తల్లి మనసుకి చేతులెత్తి నమస్కారం చేయటం తప్ప ఏమీ చేయలేని అసమర్థుణ్ణమ్మా. నీకు న్యాయం చేయలేని ఈ నిస్సహాయత మావయ్యను కూడా క్షమించమ్మా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో తొందరలోనే ఉషకి చెప్తాను అన్నాడుగా కిరణ్. ఈ పాటికి చెప్పే ఉంటాడేమో. చెప్పాక యుద్ధం జరుగుతుందో మరి సయోధ్య కుదురుతుందో. వీడు నా కడుపున పడ్డప్పటి నుంచి ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉన్నాడు.
ఏంటి అలా చూస్తున్నావు? జరిగిన ఘనకార్యం గురించి ఆయన నాకు చెప్పే ఉంటారని, ఆయన మాట కాదనలేక నేను దానికి అంగీకరించి ఉంటానని, అలా అంగీకరించే ఇక్కడికి వస్తానని నువ్వు ఊహించే ఉంటావు కదా. నేను ఊహించి ఉంటానని నువ్వు కూడా ఊహించావన్నమాట. అవును, ఊహించాను. హ్మ్. కానీ ఇంత తొందరగా వస్తావని నేను ఊహించలేదు. ఊహించనిది జరగడమే కదా జీవితం అంటే. హ్మ్. కానీ నా జీవితంలో అన్నీ నేను ఊహించుకున్నట్టే జరుగుతాయి. ప్రస్తుతానికి జరుగుతాయి, భవిష్యత్తులో చెప్పలేం కదా. హ్మ్. రేపేం జరుగుతుందన్నది ఎవ్వరం చెప్పలేం. అనుకున్నాం కదా అని అన్నీ అనుకున్నట్టు జరగవు, అనుకోలేదు కదా అని జరగాల్సినవి జరగకుండా ఉండవు. జీవితంలో ప్రతిదీ మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వం అని నీలాంటి మూర్ఖులు అనుకుంటారు. నాలాంటి తెలివిగల వాళ్ళు అనుకున్నవన్నీ జరిగేలా చూసుకుంటారు. నీతో ఛాలెంజ్ చేసి కిరణ్ని నాకు దగ్గర చేసుకున్నాను. నా మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఎప్పటికీ కిరణ్ నా గ్రిప్లో ఉండేలా చేసుకున్నాను. ఇప్పుడు నువ్విలా నా ఇంటికొచ్చేలా కూడా చేసుకున్నాను. అంటే నేను అనుకున్నవన్నీ జరిగేలా చేసుకున్నట్టే కదా. దీనర్థం నీ మీద నేను గెలిచినట్టేగా. నువ్వు గెలిచావా నేను ఓడానా అన్నది ఇప్పుడు తెలియదు. ఒకవేళ నువ్వు గెలిచావనుకున్నా నువ్వు గెలిచి ఓడొచ్చు, నేను ఓడి గెలవచ్చు. గెలుపు ఓటములను నిర్ణయించేది నువ్వు నేను కాదు, కాలం నిర్ణయిస్తుంది. నువ్వు వెనక ముందు ఎవరూ లేని ఒంటరి దానివని పాపం చాలా ఫీల్ అవుతున్నారు ఆయన. నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, ఒంటరిగా ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతున్నావు అని చాలా బాధపడుతున్నారు ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో నీకు ఆడతోడు లేదే అని ఎంతో మదనపడిపోతున్నారు ఆయన. ఆయన ఎవరాయన? మీ ఆయన, మా ఆయన, లేక మన ఉమ్మడాయన? ఆయనంటే వేద మంత్రాల సాక్షిగా నా మెడలో తాళి కట్టి నాకు భర్తగా మారారే ఆయన. వేద మంత్రాలు లేకుండా నీ మెడలో తాళి కట్టకుండా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిగా మారారే ఆయన. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరి ఆయనో? ధర్మశాస్త్రం ప్రకారం భార్య చేసిన పుణ్యంలో భర్తకి భాగం ఉండదు, కానీ భార్య చేసిన పాపంలో మాత్రం భర్తకి భాగం ఉంటుంది. అలాగే భర్త చేసిన పుణ్యంలో భార్యకి భాగం ఉంటుంది, కానీ భర్త చేసిన పాపంలో మాత్రం భార్యకి రవంత భాగం కూడా ఉండదు. ఆ పాప ఫలితం మొత్తం భర్తే అనుభవించాలి. కానీ నేను నా భర్త చేసిన పాపంలో కూడా భాగం తీసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు నీ ఇంటికొచ్చాను. వెనక ముందు ఎవరూ లేక నువ్వు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. అలా నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తే నువ్వు సంతోషంగా ఉంటావు, సంతోషంగా ఉన్న నిన్ను చూసి ఆయన సంతోషంగా ఉంటారు. అంటే నీకు సవతిగా నన్ను అంగీకరించి నన్ను మీ ఇంటికి తీసుకెళ్తున్నావన్నమాట. నువ్వు నా సవతిగా ఉండడానికి మా ఇంటికి నిన్ను తీసుకువెళ్ళడం లేదు, నీకు వసతిగా ఉంటుందని తీసుకెళ్తున్నాను. హ,
ఎలాగైతే ఏంలే, తీసుకెళ్తున్నావు కదా, హ్యాపీ. హ, మనిద్దరం ఒకే ఇంట్లో కిరణ్తో కలిసి ఉంటున్నామంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మరీ అంత ఎగ్జైట్ అవ్వకు, ఎగ్జాస్ట్ అవ్వాల్సి వస్తుంది. నేను బయట క్యాబ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చేయ్. ఆల్బమ్ షూటింగ్ అంటూ ఆ పల్లవితో కలిసి తిరిగాడు. చివరికి ఆ పల్లవిని తల్లిని చేశాడు. అంతేకాదు, ఆ బిడ్డని కని ఆ బిడ్డకి ఉషని తల్లిని చేసి తాను అమెరికా వెళ్ళిపోతానని చెప్పింది. అనవసరంగా మధ్యలోకి దూరి ఉషకి విషయం చెప్పి నాకు శత్రువులుగా మారదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హనుమంతు. ఆ ఏరియా అంతా కార్తిక్ కోసం వెతికాను సార్, కానీ ఎక్కడ అతని ఆచూకీ దొరకలేదు సార్. దొరుకుతుంది, తొందరలోనే వాడి ఆచూకీ దొరుకుతుంది, శ్రీవాణి ఆచూకీ దొరుకుతుంది. కుడికాలు ముందు పెట్టి రమ్మంటావా అక్క? మన నడవడిక బాగుంటే ఏ కాలు ముందు పెట్టినా పర్వాలేదు. ఇక మీరు వెళ్ళండి, నా పనులు అక్క చూసుకుంటుంది. నాకు బాగా తలనొప్పిగా ఉంది, వెళ్ళి నాకొక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అమ్మా ఉషా, అత్తయ్య